మంత్రి రోజాపై ఆమె వర్గానికే చెందిన ఓ మహిళా నేత సంచలన ఆరోపణలు చేశారు. పుత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో 17వ వార్డు కౌన్సిలర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు భువనేశ్వరి. ఎస్సీ అయిన జనరల్ వార్డులో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో భువనేశ్వరికి చైర్మన్ పదవి కట్టబెడతామని రోజా హామీ ఇచ్చారని భువనేశ్వరి ఆరోపిస్తున్నారు. మిగిలిన విషయాలను అన్న కుమారస్వామితో మాట్లాడాలని చెప్పారని ఆమె అన్నారు. వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి చేస్తున్న ఆరోపణల ప్రకారం ఆమె మంత్రి రోజా అన్న కుమారస్వామిని కలిశారు. ముందుగా కుమారస్వామి మున్సిపల్ చైర్మన్ పదవికి 70 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇద్దరి మధ్య బేరం 40 లక్షలకు కుదిరిందని భువనేశ్వరి తెలిపారు. 2 దఫాలలో కుదుర్చుకున్న మొత్తాన్ని కుమారస్వామికి అందించారన్నారు. మున్సిపల్ ఎన్నికలు జరిగి 3 సంవత్సరాలు కావస్తున్నా 2వ దఫా చైర్మన్ పదవి ఇస్తామని చెప్పిన మాట నేటికి నెరవేర్చలేదని, అవకాశం ఇవ్వాలని పలు దఫాలుగా కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని, ఈరోజు రేపు అంటూ కాలయాపన చేస్తూ వచ్చారని ఆమె అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిలర్ ఎన్ఎంఎస్ అయ్యాను. ఎన్ఎంఎస్ అయిన తర్వాత నన్ను మా ఊరోళ్ళంతా ఎంచుకొని నా మీద నమ్మకంతో నన్ను ఎన్ఎంఎస్ చేశారు. నా మేడం దగ్గర కలిశాను. ఎన్ఎంఎస్ అయిన తర్వాత మేడం కలిస్తే మేడం గారు చైర్మన్ నీకే కదా అని చెప్పారు. చెప్తే అన్నను కలువు అని చెప్పారు. అన్న పుత్తూరుకి ఇన్ఛార్జు, అన్నను కలువు వెళ్ళి అన్నారు. అన్నను కలిస్తే అన్న డబ్బులు డిమాండ్ చేశారు. అన్న కుమారస్వామి అన్నను డబ్బులు డిమాండ్ చేశారు. అన్న రిజర్వేషన్ ఉంది కదన్నా, మాకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కదా, మేము రిజర్వేషన్ ఉంది కదా అంటే, లేదు డబ్బులు డిమాండ్ చేస్తారు. సరేనా ఇస్తాము అని చెప్పి ఒక వారంలో 3 విడతల్లో డబ్బులు ఇచ్చాను. నేను 40 లక్షలు ఇచ్చాను. ఇంక లేదు ఎలక్షన్ తర్వాత ఇస్తామన్నారు. అన్న ఇంక చెప్పిన డిమాండ్లన్నీ అయిపోయినాయన్న. ఈ విషయాన్ని నేను ఎవరితో చెప్పుకోవాలో తెలియక మీడియా ముందర వచ్చి ప్రార్థిస్తున్నాను. జగనన్నకి తెలియజేయాలని కోరుకుంటున్నాను.